సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు ఈ భారతదేశ స్వతంత్ర సమరయోధుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా దళిత ప్రజా ఆధ్వర్యంలో పట్టణంలోని గారి పార్కు నందు ఆయన యొక్క విగ్రహానికి ప్రజా సంఘ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1890 ఏప్రిల్ 10 మహారాష్ట్ర అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అటు తరువాత ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఈ భారతదేశానికి మొట్టమొదటిసారిగా పనిచేయడం జరిగింది. ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, కుల నిర్మూలన, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సామాజిక న్యాయం, సమాజం కోసం అలుపెరిగిన పోరాటం చేసినటువంటి గొప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ దేశం ఇస్తున్నటువంటి కూడా ఆయన పెట్టినని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను. భారత రాజ్యం అనేది రక్షిస్తుంది కాబట్టి ఆ యొక్క భారత రాజ్యాన్ని రక్షించుకో బాధ్యత మనందరం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు పాలిస్తున్న పాలకులైనా ఎవరైనా బాబాసాహెబ్ రాజ్యాంగం ఏదైతే ఉందో తూచా తప్పకుండా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేయాలని భారత రాజ్యాంగంలో ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 69 దేశాలు తిరిగి యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆయన అయినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేని ఆయనని ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిగా తీసుకొని సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అందరికీ మరోసారి నమస్కారాలు, జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్.